అనకాపల్లి జిల్లా కసింకోట తాళ్లపాలెం గ్రామాలలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ సుడిగాలి పర్యటన చేశారు. సుమారు 15 కోట్ల రూపాయలతో చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ముందుగా కసింకోట గ్రామంలో వ్యాధర్ వీధి నుంచి కనక మహాలక్ష్మి గుడి వరకు సుమారు 20 లక్షల రూపాయల అంచనా నిధులతో నిర్మించిన సీసీ రోడ్డును మంత్రి అమర్నాథ్, అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్, కసింకోట మండల నాయకులు మల్లా బుల్లిబాబులు ప్రారంభించారు. అలాగే పలు వీధుల్లో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం తాళ్లపాలెం గ్రామంలో 20 లక్షల రూపాయలతో సమగ్ర మంచినీటి సరఫరా పథకము, అలాగే గ్రామంలో 43.60 లక్షల రూపాయలతో నిర్మించిన సచివాలయ భవన నిర్మాణాన్ని మంత్రి అమర్నాథ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దంతులూరి దిలీప్ కుమార్, అనకాపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గొలివిలి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పంచాయతీలో దాదాపు 3.5 కోట్ల రూపాయలు పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. గడిచినటువంటి కాలంలో కసింకోట గ్రామ అభివృద్ధికి సంబంధించి దాదాపు 15 కోట్ల రూపాయలు పైచిలకు నిధులు వెచ్చించి గ్రామంలో దాదాపు 8 కిలోమీటర్ల డ్రైన్స్ నిర్మించేటువంటి కార్యక్రమం చేశాం. గ్రామాల్లో ఉన్నటువంటి వివిధ వీధుల్లో ఉన్నటువంటి సీసీ రోడ్లు కానివ్వండి, లేదా ఆ నేషనల్ హైవే నుంచి వెదురుపర్తి వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రహదారి దాదాపు 2.5 కోట్ల రూపాయలతో దాన్ని నిర్మించేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. మిగిలినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వివిధ కాలనీల్లో డ్రైన్స్ నిర్మించేటువంటి కార్యక్రమం కానివ్వండి, లేకపోతే రోడ్స్ నిర్మించేటువంటి కార్యక్రమం కానివ్వండి, నూతనంగా ఒక కళ్యాణ మండపాన్ని కూడా నిర్మించేటువంటి కార్యక్రమం దాదాపు 1 కోటి రూపాయలు పెట్టి సిఎస్ఆర్ నిధుల ద్వారా నిర్మించి ప్రారంభోత్సవం కూడా మొన్ననే చేసినటువంటి సందర్భాన్ని కూడా మీరు చూశారు. మిగిలినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా చాలా ప్రాంతాల్లో ఇంకా కొన్ని ఒక దగ్గర రోడ్డు నిర్మించిన దగ్గర డ్రైన్స్ నిర్మాణం చేయాల్సినటువంటివి, లేదా డ్రైన్స్తో పాటు కొన్ని దగ్గర ఇతర అవుట్లెట్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ని కూడా గ్రామస్తులు మన దృష్టికి తీసుకుని రావడం జరిగింది. వాటి పరిష్కారాన్ని కూడా ప్రణాళిక రూపొందించి త్వరితగతిన వాటిని కూడా పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా అధికారులకి ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. త్వరితగతిన ఏదైతే గతంలో ఇక్కడ 4 సచివాలయాల నిర్మాణానికి సంబంధించి కానీ, రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి, వెల్నెస్ క్లినిక్లు కానివ్వండి, ఇవన్నీ కూడా పూర్తి చేసి ఇప్పటికే ఆల్మోస్ట్ అన్నీ పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని చేసాం. ప్రారంభోత్సవాలు చేసేటువంటి కార్యక్రమాలు చేసాం. సో వాస్తవానికి కసింకోట గ్రామ అభివృద్ధికి సంబంధించి గతంలో ఎప్పుడు చేయనటువంటి కార్యక్రమాలు నిర్వహించేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. రేపు 7వ తారీఖున కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కసింకోట గ్రామంలోనే ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి వైఎస్ఆర్ చేయూత కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా 7వ తారీఖున కసింకోట విచ్చేస్తున్నటువంటి సందర్భంలో ఇదొక గొప్ప అనుభూతి ఈ ప్రాంత ప్రజానీకానికి కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు సద్వినియోగం చేసుకోమని చెప్పి కోరుతాం.